ఓమస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దేవచ్చాది గుణార్ణవం హితేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథ సమారంభాన్ నాథయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజైక్మరుక్మ వ్యామోహత స్థరితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతో సదైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నేమేన మదన్వయానాం. ఆజ్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధనా. భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్. భక్తాంగిరేణ పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనేత్ర రామయమునా వాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం కురికేశ చంద్ర జలదిం గోవింద పూరాదిపౌ. భట్టార్యన్ నిగమాంత యోగి జగదాచార్యౌ స కృష్ణద్వయౌ. వందే మాధవ పద్మనాభ సుమన కోలే సదేవాదిపాన్. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే. యస్య వాక్ అమృతాసార పూరితం భువనత్రయం. వేదాంత వేద్యామృత వారిరాసేః వేదాంత సారామృత పూరమగ్ర్యం. ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్య పూర్ణం కల్వైరిదాసం. శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసూనవే. యత్కటాక్షణ లక్ష్యాణాం సులభ శ్రీధర సదా. శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా. యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ. లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే. సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. సృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధం. జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం. రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనునా. సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం. సంసారాజంతు సంతార పోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే. రామానుజార్య దాసస్య సదాయ గుణశాలినే. నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే. ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే. శ్రీశైలే సదయా పాత్రం దీభక్త్యాది గుణార్ణవం. యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవా ప్రాప్తా కిల ద్రవిడ వేద రహస్య జాతం. శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగదేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనోభవం. వేదాంతాచార్య సశిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వేంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం. శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దీవి దీప్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ శఠగోపవాङ्మయం. సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం. திருவழுதினாடென்னன் குருகூரென்னம் அறிவிலியவன் பொருளான்றும் மறுமறைகள் அந்தாதி செய்தான் அடியினையே. எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன் குருகூர் பேணும். இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன். என் தை சடகோபன் பாதங்கள் யாம் உடைய பத்து. ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன். ஆயந்த பெரும் செய்தார் சடகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும். பேராத உள்ளம் பெறா வான் திகழும் சோலை மதிலரங்கள் வன்புகழ் மேலான்ற தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் சடகோபன். மொயம்பாள் வளர்த்தை தத்தாய் ராமானுசன். மிக்க விரை நிலையம் மையாமயன் நிலையம் தக்க நிறையும். தடையாகி தொக்கையிலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குருவையருபோன் யாழினிசை வேதத்தியல். நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ
ఎన్నో అద్భుతమైనటువంటి భాగవత సంబంధమైనటువంటి విశేషాలు మేళవించిన రోజున ఒక క్షణకాలం భగవత్ చింతనతో కాలం గడిపినా అది ధన్యము అంటారు. అలాంటిది ఇవాళ భగవంతుడి చేత స్వయంగా చెప్పబడినటువంటి భగవద్గీత జయంతి కాలము ఏకాదశి అనేటువంటిది సర్వోత్కృష్టమైనటువంటిది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే అనుకోండి. అలాంటి రోజున ఇటు ఆళ్వార్ల ఆచార్యుల యొక్క, నంబిళ్ళై వంటి మహానుభావుల యొక్క ఆ వ్యాఖ్యానాలని, వాటిని మనం పెద్దలని స్మరించుకోవడం మన జీవితానికి కలిగినటువంటి ఒక సౌభాగ్యంగా మనం భావించాలి. ఎందువల్ల అంటే అటు ఆచార్యుల యొక్క పురస్కారము తెలిసింది, అటువైపు ఆ విశేషం తెలిసింది, ఇటు ఏకాదశి అయింది, ఇటు గీతా జయంతి అయింది, మన నమ్మాళ్ళవార్లు రానే వస్తున్నారు. సరే, నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానాలు ఇంకా మనం ఆస్వాదించబోతున్నాం. ఇంత అద్భుతమైనటువంటి రోజుకి ఒక్కసారి తండ్రి ఇలాంటి అవకాశాన్ని కలిగించావా అని చెప్పి పెరుమాళ్ళకి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుందాము. తిరువరిత్తంలో ప్రవేశిద్దాము. 87వ పాసురంలోకి ఇవాళ మనము వచ్చాము. 87వ పాసురము ప్రతిదీ కూడా జీవాత్మ పరమాత్మకి దూరమై, తండ్రి నేది చూసినా కూడా నువ్వే గుర్తుకు వస్తున్నావు. ఇష్టమైనటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళ పరోక్షంలో వాళ్ళకి సంబంధించినవి ఏవి చూసినా వారినే గుర్తుకు చేస్తూ ఉంటాయి. ఇవి లౌకికంగా కూడా మనకి ఎన్నో అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటిది పెరుమాళ్ళకి దూరమైనటువంటి జీవాత్మ ప్రకృతిలో కనిపించేటువంటి పక్షుల యొక్క కిలకిలా రావాలవనండి, సముద్ర ఘోషలవనండి, అన్నీ కూడా భగవద్ అన్వయంగానే భావించుకుంటున్నారు. అవన్నీ కూడా నేను నీకు దూరంగా ఉండడం వల్ల బాధని కలిగిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇవాళ పాసురంలో క్రౌంచ పక్షి ఒకటి, సముద్ర ఘోష ఒకటి, ఇవి రెండు కూడా నేను అసలే నీకు దూరమైన బాధలో ఇలా దుఃఖిస్తూ ఉంటే ఇవి నా దుఃఖాన్ని మరింత ఎక్కువ చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. తిరువరిత్తం 87వ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. புலம்பும் கனகுரல் போழ்வாய் அன்றிலும் பூங்கழி பாயந்து அலம்பும் கனகுரல் சூழ்திரையாழியும் ஆங்கவை நின் வலம்புள்ளது நலம் பாடுமெது புத்தமாக வையம் சிலம்பும்படி செய்வதே తిరుమాలి తిరువినయ్యే. తిరుమాల్ స్వామిని ఎలా పిలిచారు అంటే లక్ష్మీదేవి యందు వ్యామోహము కలిగినటువంటి ఓ పెరుమాళ్ళే, శ్రీనివాసుడా తిరుమాల్ వ్యామోహశీలే. పులంబున్ కనకురల్, అది విరహ వేదన వల్ల అయ్యో దూరంగా ఉన్నాడు స్వామి, దూరంగా ఉన్నాడు, దూరంగా ఉన్నాడని అన్నిసార్లు అంటూ ఉండడం వల్ల పోయివాయన్నెలం, నోరు బద్దలైపోయేలా కూస్తోందిటండి క్రౌంచ పక్షి. అంటే ఏమిటి? అలా నామాన్ని చెబుతూనే 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 ఉంది అన్నమాట. పూకజిపాయందు అలంబం. రెండవది సముద్ర ఘోషకి ఈ ఉప్పు కాలువలు, నదులు ఇవన్నీ కలిసి సముద్రంలో కలుస్తూ ఉంటాయి. ఈ పాసురంలో అందమైన చిన్న భావాన్ని ఒకదాన్ని అలా జల్లారా అనిపించింది అన్నమాట. కాలువలు వచ్చి సముద్రంలో కలవడం అనేటువంటిది చాలా సహజమైన ప్రాకృతికమైనటువంటి లక్షణం, శోభ. దాన్ని ఏమన్నారంటేట, ప్రియురాలు పరుగు పెట్టుకుంటూ నదులని స్త్రీలతో పోలుస్తారు, సముద్రుణ్ణి పురుషుడితో పోలుస్తారని. ఈ నది పరిగెట్టుకుంటూ వస్తుంటే ఒక ప్రియురాలు ప్రియుడి దగ్గరికి పరిగెట్టుకొని వస్తున్నట్లుగా ఉంది. ఉండేటప్పటికి వచ్చేసావా రా 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 అంటూ ఆ చెయ్యిని ఇచ్చి ప్రియురాలిని దగ్గరికి తీసుకునే పురుషుడులాగా సముద్రుడు తరంగాలు అనేటువంటి చేతులని చాచి నది అనేటువంటి ప్రియురాలిని దగ్గరికి చేర్చుకునేటప్పుడు ఆ కలయికలో వచ్చే ఘోష అని ఒక చాలా అందమైనటువంటి
అద్భుతమైనటువంటి అన్వయాన్ని మనకి ఇందులో నంబిళ్ళయ్య గారు అనుగ్రహించారండి. చాలా చాలా బాగుంది అనిపిస్తుంది. మన వాళ్ళు వస్తుంటే ఎదురు వెళ్ళిపోయి వాళ్ళకి చేతులు ఇచ్చి కౌగిలించుకొని దగ్గరికి తీసుకొని ఇలా ఆనందాన్ని ఎలాగైతే మనం ప్రకటిస్తామో అలా సముద్రుడు తన ప్రియురాలకి చేతులు అలగనేటువంటి చేతులతోటి స్వాగతం పలికినప్పుడు ఆ కలయిక వల్ల కలిగేటువంటి ఘోష, ఇవి రెండు ఈ పాసురంలో ముఖ్యంగా చెప్పారు అన్నమాట. నేను వలం కొళ్ళదు నలం పావడం ఎదు కొత్తమాగా. ఇది నాయిక ఏం చేస్తుంది, స్వామిని తీసుకువచ్చేటువంటి మన ఈయనున్నాడే గరుత్మంతుడు, ఆయన ఎంత అదృష్టవంతుడండి. దాస సఖ వాహనమాసనం ధ్వజ ఎస్తే వితానం వ్యజనం త్రయీమయ ఉపస్థితంతేన పురో గరుత్మతాత్వదంగ్రి సమ్మర్ద కిణాంక శోభిన అంటారండి ఆళ్వందారులు. ఆయన నీకు దాసుడా, సకుడా, అలాగే ఆసనమా, లేకపోతే వాహనమా, ఏం అదృష్టవంతుడు, ఎప్పుడు నిన్ను ధరించి ఉంటాడు అని ఆ గరుత్మంతుణ్ణి ప్రస్తావన చేస్తూ ఉండగా ఇంతలాగా అదే ఒక బాధగా ఉంటే ఈ క్రౌంచ పక్షి ధ్వని మరింత విరహాన్ని పెంచేస్తోంది. సముద్ర ఘోష మరింత విరహాన్ని పెంచేస్తోంది. ఈ తిరువినై శైవదే, ఇవన్నీ కలిసి తిరువినై లక్ష్మీదేవితో సమానురాలైనటువంటి ఈ అమ్మాయిని, మా అమ్మాయిని అంటే ఆళ్వారి నాయికని శైవదే బాధ పెడుతున్నాయి అనేటువంటి ఒక అందమైన భావాన్ని ఇందులో మనకి చెప్తారు అన్నమాట. అంటే ఈ క్రౌంచ పక్షుల్ని చెప్పడంలో ఒక మంచి పక్షి శాస్త్రానికి సంబంధించిన ఒక విశేషాన్ని అందించారండి వ్యాఖ్యానంలో. ఏమిటి అంటే అవి ఆడమగ పక్షులు, క్రౌంచ పక్షులు ఎప్పుడూ కలిసే ఉంటాయిటండి. అవి నిద్రపోయినప్పుడు కూడా రెండు ముక్కులు ఒకదానికొకటి తాకి ఉండేలా పడుకుంటాయిటండి. ఎప్పుడైతే అవతల స్పర్శ తెలీదో అప్పుడు అవి లేచి ఆ విశ్లేషాన్ని భరించలేక బాధతో అరుస్తాయిటండి. అంత ప్రేమైక జీవులు అనమాట. అది మనం తీసుకోవలసినది ఏమిటంటే క్షణకాలం కూడా విశ్లేషాన్ని భరించలేనంత ప్రేమైక జీవులు. అవి అరిచేటువంటి అరుపు కామోద్దీపకంగా ఉంటుంది, విరహోద్దీపకంగా ఉంటుంది, బాధని పెంచుతుంది అనేటువంటిది. రెండోదేమో నదులు పరిగెట్టుకుని వస్తూ ఉంటే ఆ సముద్రుడు అలలనే చేతులతో ఆహ్వానం చెప్తే ఆ జరిగినటువంటి ఒక పెద్ద ఘోష, ఆ సముద్ర ఘోష కూడా విరహ వ్యధని రెట్టింపు చేస్తోంది అనేటువంటిది అని. ఇక్కడ ఈ ఆళ్వారి నాయకి అనేటువంటిది ఈ తల్లి అంటే ఇక్కడ పెరుమాళ్ళకి దూరమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం అనుక్షణం గుర్తు పెట్టుకోవాలండి. ఇది కేవలం ప్రేయసీ ప్రియుల యొక్క కథలు కాదు, పెరుమాళ్ళకి దూరమైన ఆత్మ పడేటువంటిది. దీనికి సంప్రదాయ పదాలుగా రెండు ఉన్నాయి. తద్ సంశ్లేషైక సుఖిత్వం, తద్ విశ్లేషైక దుఃఖిత్వం, తదేక భోగ్యత్వం అని కొన్ని పదాలు ఉన్నాయండి. యస్వయా సహ సస్వర్గ నిరయో యస్వయా విన, నీతో కలిసి ఉంటేనే స్వర్గము పరమాత్మ, నువ్వు దూరం అవడమే నాకు నరకము. ఇది ఆత్మ స్థానంలో ఉన్నటువంటి సీతాదేవి రామాయణంలో రాముడితో పలికినటువంటి మాటగా కూడా దీన్ని చక్కగా సమన్వయించి చెప్తూ ఉంటారు. ఈ దూరమైనటువంటి స్థితిలో ఇంకా గ్రంథాలలో చాలా చెప్తారండి. ఎద్దుల మెడలో గంటల చప్పుడు గలగల గలగల వినిపిస్తుంటే అదిగో సాయంకాలం అయిపోతుంది, ఇంకా ఇతను రాలేదు అనేటువంటి విరహ ఉద్దీపకమైనటువంటి శబ్దంగా కూడా దాన్ని చెప్తారు అన్నమాట. చంద్రోదయాన్ని చెప్తారు, రోజు చెప్పుకుంటున్నాం కదా, సాయంకాలాన్ని చెప్తారు, వెన్నెలని చెప్తారు, పిల్ల తెమ్మరని చెప్తారు. ఇవన్నీ కూడా నంబిళ్ళ ఈడు వ్యాఖ్యానంలో మనకి చాలా చక్కగా వివరించారు అని. ఆ గరుత్మంతుడేమో త్వదంగ్రి సమ్మర్ద కిణాంక శోభిన, ఆ గరుత్మంతుడి మీద అధిరోహించి ఎటు వెళ్ళాలంటే అటు కాళ్ళతోటి ఇలా ఇలా స్వామి తన్నుతూ ఉంటే అక్కడ కాయలు కట్టినట్లుగా మేము కూడా నిన్ను ఆలింగనం చేసుకున్నప్పుడు కలిగిన గుర్తుల కోసం ఎదురు చూస్తున్నాము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అర్థాన్ని కూడా ఇక్కడ మనకి చెప్తారు.
కాబట్టి స్వపదేశార్థం ఏమైంది? భగవంతుణ్ణి చేరలేకపోవడం వల్ల వేదన ఒకవైపు ఎక్కువ ఉంటే, ప్రకృతిలో ఉండేటువంటి క్రౌంచ పక్షుల ధ్వని గాని, సముద్ర ఘోష గాని, ఇవన్నీ కూడా ఆళ్వార్ల యొక్క బాధని మళ్ళీ ఇంకా పెంచేస్తూ ఉంటే, ఈ ఇష్టజన సఖీజనం అంతా కూడా చేరి, అయ్యయ్యో ఇంత బాధపడతావు ఎందుకు స్వామి మా సఖిని అని అడుగుతున్నారు అని. ఇందులో క్రౌంచ పక్షి చేసే ధ్వనేమో విరహాన్ని పెంచేటువంటిది, సముద్ర ఘోష ఏమో సంశ్లేష ఆనందాన్ని, అంటే నది సముద్రుణ్ణి కలుసుకుంది కాబట్టి సంశ్లేష ఆనందాన్ని పొందిన దానికి గుర్తుగా చాలా అందంగా ఇవాళ ఈ తిరువిరుత్త పాసురంలో మనకి అనుగ్రహించారు. చాలా అద్భుతమైనటువంటి భావాలని చెప్పుకుంటున్నాం కదా. ప్రకృతి రామణీయకమైనటువంటి భావాలని అన్నిటినీ కూడా తిరువరుత్తం మనకి ప్రతి పాసురంలోనూ చాలా చక్కగా అందించింది అనేటువంటిది. ఇంకా మనం 5వ పదిలో తిరువాయిమొഴി 6వ దశకంలో మొదటి పాసురంలో ప్రవేశించాము. ఒక్కసారి పాసురాన్ని మనం అనుసంధానం చేసుకున్న తరువాత వ్యాఖ్యానంలోకి వెడదాం. கடல் ஜாலம் செய்தேனும் யானே என்னும் கடல் ஜாலமாவேனும் யானே என்னும் கடல் ஜாலம் கொண்டேனும் யானே என்னும் கடல் ஜாலம் கீண்டேனும் யானே என்னும் கடல் ஜாலம் உண்டேனும் யானே என்னும் கடல் ஜாலத்தீசன் வந்து ஏறக்கொலோ கடல் ஜாலத்திற்கு இவை என் சொல்லுகேன் கடல் ஜாலத்து என் மகள் కర్కింద్రనే. ఏమి పాసురాలండి, ఒకదానికంటే ఒకటి చాలా అద్భుతంగా. ఇందులో ముఖ్యంగా కొంచెం ఇంట్రడక్షన్ మనం చెప్పుకోవలసి వస్తుంది. నిన్న మొదలు పెట్టాము. ఇది ఒక ఉపదేశాత్మకంగా జరిగిందా అనిపిస్తుందండి. ఎందువల్లంటే ఇక్కడ నాయికా భావం, తల్లి భావం రెండూ కలిసి ఉన్నాయండి. నమ్మాళ్వార్ల యొక్క మానసిక ఉపదేశంలో తల్లిలా కాసేపు, పిల్లలా కాసేపు మాట్లాడేది ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మన సిద్ధాంతంలో శ్రీ లక్ష్మీనాథ సమారంభం అని మొదలు పెడతాం కదండి. అంటే పెరుమాళ్ళు ప్రథమ ఆచార్యులు మనకి. అమ్మేమో పురుషకార స్వరూపిణి. ఈ భక్తుడు అలా పురుషకారం చేసే అమ్మతో కూడినటువంటి స్వామి యొక్క పాదాలు పట్టాలి. ఇది ప్రపన్నుల యొక్క లక్షణము. ఈ ప్రపన్న జనకూటస్థం ప్రపద్యే శ్రీ పరాంకుశం కదండి. ఈ ప్రపన్న శరణాగతిత్వానికి పట్టాభిషేకం చేసినటువంటి మహనీయులు శ్రీ నమ్మాళ్వార్లు. వారి శరణం అనేటువంటిది, వారు చూపినటువంటి ఈ ప్రపన్న మార్గము అనేటువంటిది మనకి శిరోధార్యము. ఆయన ఈ లోకంలో ఉండలేక స్వామి ఇంకా కోవికొళ్ళం కాలం ఎన్నం కురుగారు అన్నట్లుగా ఎప్పుడు తీసుకువెళతావు, ఎప్పుడు తీసుకువెళతావు అనేటువంటి దానికి ఆ మానసికమైన త్వరని ప్రకటించే విధానాలు రకరకాలుగా మనకి చూపించారు. అందులో అంశరయ్య మణనారాయ అనేటువంటి దాని దగ్గరలో దౌత్యాన్ని పంపించారు పక్షులని. అది సరిపోలేదు ఆయనకి. అలా కాదు, ఇదిగో నువ్వు గనక నన్ను స్వీకరించకపోతే మడలెత్తుతాను అనేటువంటి దాన్ని మాసరి సోదిలో మడలు ఎత్తేటువంటి కార్యక్రమాన్ని చెప్పారు. ఎంతగా ధ్యానించారంటే ప్రత్యక్ష సమానాకారత్వం, కళ్ళ ముందు కనపడాలి, కళ్ళ ముందు కనపడాలి అని. ఇందులో తిరుక్కురుంగుడి నంబిని గురించి మనం పూర్తి చేసుకున్నటువంటి 10 ఉందే, ఆ స్వామి యొక్క ఏమి అద్భుత సౌందర్యం అండి. 10 పాసురాలలో ఎంత అందంగా వర్ణించారండి. అది పెరుమాళ్ళ యొక్క వైభవంగా ఒకవైపు, కవితా పరంగా కూడా ప్రతి పాసురాల్లోనూ తిరుక్కురుంగుడి నంబియే నాన్ కంటపిన్, ఆయన్ని చూసిన తర్వాత వీటిని అలాగ కొనసాగిస్తూ ఒక అనుకరణ అనేటువంటిది ఒకటి ఉందండి మనకి.
ఈ కళాజాలంలో మనం చెప్పుకోవలసినటువంటిది ఒక ముఖ్య విషయం ఏమిటంటే, ఏమండి ఆండాళ్ళ తల్లి వచ్చేస్తోంది కదా, ఏమంతే ప్రథమే మాసి అని మనకు వచ్చేస్తోంది తల్లి. అందులో ఆవిడ కాత్యాయని వ్రతం చెయ్యలేదండి. కాత్యాయని వ్రతాన్ని చేసినట్లుగా తెలుసుకొని తాను స్త్రీ వ్రతాన్ని చేసింది. తాను చేసినటువంటిది స్త్రీ వ్రతం. దానికే తిరు, శ్రీ అంటే తిరు, వ్రతం అంటే పావై, తిరుపావై అనేటువంటి వ్రతాన్ని చేసింది. ఈ చేయడంలో ఒక అనుకరణ. ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఆండాళ్ళ తల్లి అనుకరణ, అలాగే నమ్మాళ్ళవార్ల అనుకరణ, రెండు అనుకరణలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఒకటి ఆండాళ్ళ తల్లి అనుకరణ. ఎప్పుడైతే ఆనాడు శ్రీకృష్ణ అవతారంలో గోపికలందరూ కూడా ఈడనడం, ఈడముడియం, ఈడైపేత్యం అంటే గొల్ల కట్టు, గొల్ల ముడి, గొల్ల వాసన, గొల్ల పద్ధతులు అన్నట్లుగా చెప్పారు పూర్వాచార్యులందరూ కూడా. భావనా ప్రకర్ష అంటారండి దీన్ని. ఈ పదికి మూలం ఏమిటంటే భావనా ప్రకర్ష. ఆలోచించి 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 అదే మనం అయిపోవడం. ఒక మాట మన దాంట్లో కూడా చాలా రోజులు పెట్టారు, భ్రమరకేట న్యాయము అని. దాని గురించి కూడా మీరు విని ఉంటారు. ఒక తుమ్మెద అలాగ తిరిగి 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 కీటం అయిపోయింది అన్నట్లుగా భావించగా 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 ఏమవుతుందంటే అదే నేను అయిపోయాను అన్నాం. చాలా ముఖ్యమైనటువంటి సిద్ధాంతాన్ని ఇక్కడ స్థాపిస్తున్నారు. అదే నేను అయిపోయాను అంటే వచ్చేసారు మీరు, అద్వైతంలోకి వచ్చేసారు, మాయావాదులు అయిపోయారు, అహం బ్రహ్మాస్మి అది కదా మీరు చెప్తున్నారు అనుకుంటారేమో. భ్రమ పడకండి, అదే మనం అయిపోము, ఆ సన్నిధిలో చేరతాము. చాలా స్పష్టమైనటువంటి వ్యాఖ్యానాన్ని, పెద్ద వ్యాఖ్యానం ఇచ్చారండి ఈ కళాజాలం పాసురం, మొదటి పాసుర వ్యాఖ్యానంలో. జియర్ అరుంబదంలో విశేష వ్యాఖ్యానాలు ఇచ్చారు. అంత తీవ్రంగా లోపలికి నేను వెళ్ళడం లేదు, భావాన్ని మాత్రం మీకు చెప్తున్నాను అనమాట. ఏమిటి అంటే నమ్మాళ్వార్లు పెరుమాళ్ళని అనుకరిస్తున్నారు ఈ పదిలో. ఈ అనుకరణలో ఉభయ విభూతి నాయకుడుగా ఆయన్ని భావించారు. ఉభయ విభూతి నాయకుడు ఎప్పుడవుతాడు? వేద వేద్యుడైతే అవుతాడు, సృష్టి కారకుడైతే అవుతాడు. దీనికి మనకి లౌకిక ఉదాహరణ ఒకటి చెప్తాం చూడండి. ఊరుగాయ అంటాం కదండి మనం, ఆవకాయ వీటన్నిటిని ఊరగాయలు అంటాం. ఊరడం అంటే ఏంటండి? పెట్టిన నాడు అంత రుచి ఉండదు, ఊరగా 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 దానికి అద్భుతమైనటువంటి ఒక రుచి వస్తుంది. అలాగా ధ్యానం అనేటువంటిది మొదటి రోజు హృదయ పలకం మీద భావించడమే అవుతుంది. అది ఊరి 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 స్వామి నువ్వే నేనైపోయాను. ఇది ముక్త దశలో వచ్చేటువంటి ఒక అద్భుత దశ. అష్టగుణాత్మకత్వము అని చెప్పి దాహం లేకుండా, ఆకలి లేకుండా, మంచి కళ్యాణ గుణాలు రెండిటిని కలుపుకుని సత్యకాముడై, సత్య సంకల్పుడై, ముందు లేనివన్నీ అపిపాస, దాహం లేనివాడే, అవివిత్స, దాహం ఆకలి ఏవి లేనివాడే, ఈ స్థితి ముక్త పురుషుడి యొక్క స్థితిలో వస్తుంది. ఆ స్థితిని నమ్మాళ్ళ వాళ్ళు ఇక్కడ పొందేశారు అన్నమాట. గుణానుభవం కలిగింది, గుణానుభవం కలిగింది. కాబట్టి మనం చాలా ముఖ్యంగా గుర్తు పెట్టుకోవలసినది నేనే తాను అయిపోయాను కాదు, నేను అంతవాణ్ణి అయ్యాను. సారూప్యము అంటారు దీన్ని. ఆ ఐక్యాల్లో కూడా సారూప్యము అనేటువంటిది ఒకటి ఉంది. సారూప్యము అంటే ఏమిటి? సమానమైనటువంటి రూపాన్ని పొందడము. అందుకని కళాజానం అన్ని నేనే అంటున్నాను అనే మాటను అందుకోసం అనగలిగారు. ఈ ఇంట్రడక్షన్ ఉంటే గాని నమ్మాళ్ళ వారు ఎందుకు ఇలా అనుకున్నారో మనకు అర్థం కాదు. నువ్వే నేను, నేనే నువ్వు అనుకుంటారండి. ప్రేమ పరిణమించినటువంటి దశలో ఒకళ్ళు అయిపోతారా? అయిపోరు. ఆత్మతః అంత ప్రేమాభివృద్ధి కలుగుతుంది. నువ్వు నేను ఒకటే అనేటువంటిది. ఆ తర్వాత ఇంకొకటి ఏమిటి?
శరీర ఆత్మభావాన్ని చెప్పడం ఈ పనిలో ముఖ్యోద్దేశము. శరీర ఆత్మభావము అంటే మనం ఉన్నాం, మనకు కనపడే దేహం ఒకటి, ఈ దేహం లోపల ఆత్మ ఒకటి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు నేను చేస్తున్నాం అంటామండి, ఏదైనా ఒక పని మనం అంటున్నాం అంటే ఆత్మ చేస్తోందా దేహం చేస్తోందా? ఆత్మతో కూడినప్పుడే దేహం చెయ్యగలుగుతుంది. ఈ ప్రయోగాన్ని నేను అంటే ఎవరికి నేను ప్రయోగం? ఆత్మకి. ఆ ఆత్మ ఒక్కటిగా చెయ్యలేదు, ఒక దేహాన్ని ఆశ్రయించుకుని ఉంటుంది. ఇది పెద్ద సిద్ధాంతం అండి. దీన్ని శారీరక మీమాంస అని శ్రీభాష్యాది గ్రంథాల్లో చర్చిస్తారు అన్నమాట. అలాగా ఎక్కడైతే మనం దేహాన్ని ఆధారంగా చేసుకుని ఆత్మ ఈ దేహంలో ఈ పని చేసిందని చెప్పుకుంటున్నామో, ఈ ఆత్మని దేహంగా చేసుకుని లోపలున్న పరమాత్మ చేస్తున్నాడు. చాలా ముఖ్యమైన మాట ఇది. మూడు తత్వాలను తీసుకోండి, దేహం, ఆత్మ, పరమాత్మ. ఈ ఆత్మ ఈ దేహాన్ని ఆధారంగా చేసుకుని పనులు చేస్తున్నాడు. ఇప్పుడు మనం లోకంలో నేను ఒక బ్యాంకులో పనిచేస్తున్నాను అనుకోండి, ఏమండి మేమే రుణాలు ఇచ్చామండి వాళ్ళకి అంటాం. ఏమండి నేను ఇచ్చానా వాళ్ళకి రుణాలు? అది మేమే కట్టించామండి అంటారు వాళ్ళు. అంటే వాళ్ళు సొంతగా కట్టిస్తారా? అది మనది అనుకోవడం అన్నమాట. బ్యాంకుని నేనే అనుకుని నేనే రుణం ఇచ్చానండి అనడం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సరిగ్గా అది చాలా కరెక్ట్ గా అప్లికబుల్ అన్నమాట. ఎలాగా? ఈ దేహాన్ని ఆధారంగా చేసుకుని ఈ ఆత్మ ఈ పని చేస్తున్నట్లుగా మన ఆత్మని శరీరంగా చేసుకొని పెరుమాళ్ళు చేయడం. శరీర సంబంధం, ప్రకారి సంబంధం, ఈ పదాలన్నీ చక్కగా అందంగా ఉంటాయి. ఏమీ లేదు, మనకి ఈ దేహం ఎలా ఉందో పెరుమాళ్ళకి మన ఆత్మ అలాగా శరీరము. ఈ ఒక్క పాయింట్ తెలిసిపోతే ఏమండి నేనే చేస్తున్నానంటారేంటి, నేనే భూమి అంటున్నారేంటి, నేనే పంచభూతాలు అంటున్నారేంటి అని అంటే భావన ప్రకర్ష. అదే నేను అది అనేటువంటిది. నేను అంటే ఆత్మ అనమాట. మన దగ్గరికి వచ్చేటప్పుడు ఆత్మ అనమాట. దీనికి పెద్ద పెద్ద పదాలు ఉన్నాయండి, ఐక్యాపత్తి, సామ్యాపత్తి అని శ్రీభాష్యంలో వాటిల్లో వాడుతూ ఉంటారు. ఇది ఐక్యము కాదు, రెండు ఒకటి అయిపోవడం కాదు, దేనికదే విడిగానే ఉంటుంది. ఉపనిషత్తు చెప్తుంది అనస్నన్ అన్యః అభిచాకసీతి. రెండు సువర్ణౌ సైజౌ సఖాయౌ, అవి రెండు పక్షులండి ఒక కొమ్మ మీద వాలి ఉన్నాయి. ఒకటి పండును అనుభవిస్తోంది, ఒకటి అనుభవించడం లేదు. జీవుడు కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు, పరమాత్మ అనుభవింప చేస్తున్నాడు. జైలులో దొంగ ఉంటాడు, అధికారి జైలరు ఉంటాడు. అతను శిక్షని అనుభవించడానికి దొంగ వెడితే అనుభవింప చేయడానికి జైలరు వెడతాడు. అలా మన దేహంలో ఉన్నటువంటి ఆత్మలో ఉన్నటువంటి పరమాత్మ, మన దేహం ఆత్మకి ఎలా దేహమో పరమాత్మకి మన ఆత్మ అలాగా దేహము. ఇంత విషయాన్ని మనం ఇంట్రడక్షన్ లో చెప్పుకోవాలి. లేకపోతే అదేంటండి అన్ని నేనే అంటారు అనుకుంటాము అన్నమాట. ఇది నమ్మాళ్ళవార్ల మహిమ, ఆయన మహిమ ఆయనకే తెలియదండి. పరాంకుశ నాయక యొక్క మహిమ ఆవిడకే తెలియదు. అనుకరణ అంటే ఏమిటండి? అసలు ఒక నాటకం వేస్తున్నారు, ఒకడు రాముడి పాత్ర వేస్తున్నాడు. వాడు రాముడు కాదు, కానీ రాముడి యొక్క పాత్రని వేస్తుంటే ఆయా ధర్మాలని తన మీద ఆరోపించుకొని చేయడం. గోదాదేవి ఏం చేసింది? ఆనాటి గోపికా ధర్మాన్ని తమ మీద ఆరోపించుకొని చేసింది. అలాగే పెరుమాళ్ళు కూడా పరమాత్మ యొక్క గుణాలని తమ మీద ఆరోపించుకొని అద్భుతమైనటువంటి నువ్వే నేను, అవన్నీ నేనే. భక్తి చాలా ముదిరిన తరువాత మనిద్దరం ఒకటే అనే భావం స్థిరపడిపోతుంది అనడానికి
ప్రహ్లాదుడు కూడా నేనే అన్ని చేస్తున్నాను, నేనే అన్ని అన్న శ్లోకాలు మనకి భాగవతంలో కనిపిస్తాయండి. ఇవాళ భాగవత జయంతి కూడా, శ్రీమద్ భాగవత జయంతి కూడా ఇవాళ చాలా అదృష్టమైనటువంటిది. ఏదో వేద కల్ప వృక్ష విగళితమై సుఖముఖ సుధాద్రవమన మనసు ఎన్న భాగవత పురాణ ఫల రసాస్వాదన పదవిగనుడు రసిక భావ విధులు అంటారు పోతనామాచ్యుల వారు. అంటే సుఖముఖాత్ వినిశ్రుతం కదండి. ఆ సుఖుడి యొక్క అమృత గళము నుంచి పిబత రస భాగవతం రసమాలయం. ఎంత బాగుంటాయో ఆ పదాలు. అదంతా కూడా భాగవతం అనేటువంటి ఒక పండుని మీరు ఆస్వాదించండి అంటారు. అలాగా ఒక భాగవత ఆస్వాదన అనుకోండి. ఇందులో మనకి ఓ కృష్ణుడు వేషం వేస్తున్నారు అనుకోండి, ఆ ధర్మాన్ని తన యందు ఆరోపించుకొని తానే కృష్ణుడు అంటాడు. అది ఎందువల్ల నేనే కృష్ణుడిని అంటున్నాడు? అనుకరించడం వల్ల అంటున్నాడు. అలాగే నమ్మాళ్ళవార్ల కూడా నేనే పరమాత్మని అని అనడం ఎందువల్ల? భావన ప్రకర్ష వల్ల, అందులో లీనం అవడం వల్ల. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇద్దరం ఒకటి కాదు, ఆ ధర్మాన్ని నేను అంతగా అనుభవించగలుగుతున్నాను. సామ్యాపత్తి అన్నమాట ఆ విషయాన్ని. అలాగే ఏమండి, ఇప్పుడు గీతాచార్యుడు ఉన్నాడు, ఇవాళ భగవద్గీతా జయంతి అనుకోకుండా. అయితే ఆయన మనమందరం కూడా ఆయన ఏమని చెప్పాడు? పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం అని అన్నాడు. ఇది ఆరోపణ. పార్థుణ్ణి ఒక దూడగా చేసుకున్నాడు. అలాగే ఇవాళ మనం కూడా ఒక శిష్యుడిగా భగవంతుడి నుంచి జ్ఞానాన్ని పొందాము అనే అనుకరణ అన్నమాట. అనుకరణలో చాలా ములిగిపోయి భావన ఉన్మస్తకమైనప్పుడు నువ్వు నేను ఒకటే కదా అన్న భావన వస్తుంది తప్ప ఇద్దరు ఎప్పుడూ ఒకటి కాదు. ఇది మాయావాదము కాదు 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 అనేటువంటిది చెప్పడమే ఇవాళ 10లో ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యము అన్నమాట. ఇందులో చాలా అందమైనటువంటి శ్లోకంలో ఇప్పుడు పాసురం చదువుకున్నాం కదా మనం. ఈ పాసురానికి అర్థం ఏమని చెప్పుకున్నాము? నిన్న కూడా ఒకసారి చెప్పుకున్నాం. ఒక 5 పనులు చెప్పుకున్నామండి. సముద్రంచే చుట్టబడిన భూమి ఇందులో మెయిన్. ఇవాళ పాసురంలో భూమిని గురించి వర్ణిస్తున్నారండి. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి? భూమిని గురించి వర్ణిస్తున్నారు. చాలా పోతనామాత్యుల వారు కూడా అందమైన పద్యం మనకు ఒకటి చెప్తారండి భాగవతంలో. కిటియై కౌగిట చేర్చెను వటుడై వర్ధిల్లి కొలిచే వడి కృష్ణుండై ఇట పదచిన్నములుడై క్రిందటి పామున ఏమి నోచితమ్మ ధరిత్రి. చిన్న పద్యం అండి, చాలా ఎంత పెద్ద అర్థాన్ని. ఆనాడు వరాహావతారం ఎత్తి, కిటి అంటే వరాహావతారం, చక్కటి కిటి రూపమెత్తి వేక్కతో భూరమణి నెత్తి దంష్ట్రాగ్రమునందు నిల్పు దయామూర్తి వీవయా మహావరాహో గోవింద సుషేణ కనకాంగది. వరాహావతారము హరి వరాహావతారాన్ని ఎత్తి కౌగిట్లో భూమిని చేర్చుకున్నాడు. భూమితో ఆయనకున్నటువంటి ఆ సంబంధాలన్నీ చూడండి. వామనమూర్తి అయి వటుడై వర్ధిల్లి కొలిచే వడి, వామనుడై ఆ భూమినంతటినీ చక్కగా కొలిచాడు. కృష్ణుండై ఇట పదచిన్నములుడై క్రిందటి బామున ఏమి నోచితమ్మా. అమ్మా నువ్వు ఏమి అదృష్టం చేసుకున్నావమ్మా, ఇంత అదృష్టాన్ని పొందావు, ఇంతగా నిన్ను స్వామి ఆదరించాడు అని అన్నట్లుగా. మరి మనకి నమ్మాళ్ళవార్లే ఇదే విషయాన్ని 4వ పద్యలో చెప్తారు కదండి. ఒక చోట ఉందుం ఉమిజెందుం కడుందుం ఇడందుం కిడందుం నిన్నుం కొండ కోలతోడు విత్తిరిందుం. అది చెప్పుకున్నప్పుడు మనం మీరు ఇది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి, చాలా మంచి పాదము అని కూడా చెప్పుకున్నాం. ఉండుం, ఈ భూమినంతటిని ప్రళయకాలంలో తనలోకి లోపలికి ఆస్వాదించాడు స్వామి. 2 భూమి జందం బయలుపరిచాడు. తర్వాత సృష్టికాల సమయం వచ్చినప్పుడు దానిని చక్కగా మళ్ళీ నామరూపే వ్యాకరవాణి అన్నట్లుగా సృష్టిని చేశాడు. కడుందం కొలిచాడు, వామనమూర్తిగా దానిని చాలా చక్కగా కొలిచాడు. ఇళందం
దాన్ని విడదీశాడు. అండభిత్తి నుంచి విడదీసినటువంటి మూర్తి. కిడందుం, దాని మీద శయనించాడు. ఏమండి, ఎక్కడైనా శయనించినటువంటి ఇది ఉందండి అంటే రామాయణంలో ఆ శ్లోక వ్యాఖ్యానంలో మనం చెప్పుకున్నాం. బాహుం భుజగభోగాభం అని ఆ తలనే, తన భుజాన్నే తలగడగా తీసుకుని అంజలి ప్రాముఖం కృత్వ ప్రతిశిష్యే మహోదదేహే అని చెప్పుకున్నాం కదండి. ఒక సముద్రం ఎదురుకుండా ఉంటే ఒక నీల సముద్రం మళ్ళీ ఎదురుకుండా పడుకుందా అన్నట్లుగా సముద్రంతో పోటీ పడేలాగా శయనించినటువంటి దివ్యమూర్తి అనేటువంటి ఒక అందమైనటువంటి భావాన్ని చెప్పుకున్నాం. అలాగే నిన్నం, నిలిచి ఉన్నాడు, కూర్చుని ఉన్నాడు. అక్కడ మనం ఆ అవష్టభ్య తిష్టంతం దదర్శ ధనురూర్జితం, ఆ విల్లుని పట్టుకుని ఆ వెంటి యొక్క కొనయందు గడ్డాన్ని ఇలా ఆంచి మెడని కొంచెం అలా పక్కకి తిప్పి మనకి తిరుమలలో రామచంద్రుడి యొక్క దర్శనం ఆ భంగిమలో అవుతుందండి. అంత అందమైనటువంటి విన్యాసంతో కనపడిన కోదండరాముడి యొక్క దర్శనాన్ని అక్కడ మనం చేసుకున్నాము. అంతేకాదండి, మరి ఉటజే రామమాసీనం అని రామాయణంలో చదువుకున్నాం కదా. అక్కడ కూడా చెట్టు కింద కూర్చుని ఉంటే మొదటిసారిగా ఈయన భరతాజ్వాన్ని వెళ్ళి దర్శించుకున్నటువంటి అదృష్టమైనటువంటి అద్భుతమైనటువంటి నయనానందకరమైనటువంటి భంగిమలని ఎన్నిటిని అన్ని ఒకటా రెండా 6 సంబంధాలని అటు పోతనామాత్యుల వారు, వ్యాస భగవానులు సంస్కృతంలో తెలుగులో చెప్పిన మన నమ్మాళ్వార్లు అంతకంటే అసలు మూలం కదా ఇది. అలాంటి నమ్మాళ్వార్లు తిరువాయిమడిలో మనకి అనుగ్రహించిన ఎన్ని సంబంధాలో ఈ పాసురంలో చూడండి. ముఖ్యమైనటువంటిది భూమి ప్రధాన పాత్ర. కడల్ జాలం సెయ్దేనం, కడల్ జాలం భూమి, సముద్రముతే చుట్టబడినటువంటి భూమి, ఇది ఇందులో మెయిన్. ఇది సెయ్దేను, సృష్టించిన వాణ్ణి నేనే, సృష్టికర్తని నేనే అన్నారండి. నమ్మాళ్వారా సృష్టించారు, నమ్మాళ్వారా చేశారు. మరి ఎందుకు ఇలా అంటున్నారు? నేను చెప్పానే ఇందాక, లౌకికంగా అదే నేను పోస్టల్ డిపార్ట్మెంట్ చేస్తున్నా. ఆ బిల్డింగ్ మేము కొనేసామండి, నేను బ్యాంకులో చేస్తున్నా. మేమే లోన్స్ ఇప్పించామండి. వీళ్ళ ఇప్పించేవాళ్ళు, వీళ్ళ చేసేవాళ్ళు. అది మనది అనుకున్నప్పుడు ఆ ప్రయోగం, అది మేము కొనేసామండి, మనమా కొన్నవాళ్ళం, మన డిపార్ట్మెంట్ కొంది. కానీ దాని ఎందు ఉండేటువంటి భావన ప్రకర్ష వల్ల నేనే అది చేశాను అని చెప్పడం ఎలాంటిదో నమ్మాళ్వార్లు ఈ పాసురం 10 చెప్పడం కూడా అలాంటిది అనే విషయాన్ని, ఆ పదాన్ని గుర్తు పెట్టుకోండి. భావన ప్రకర్ష, తీవ్రమైన భావన మునిగిపోయినప్పుడు గోపికలు ఎలా చేశారో ఇప్పుడు వ్యాఖ్యానంలో మనం చెప్పుకుంటాం. అలాగే కడల్ జాలం ఆవేనం, ఆ భూమికి అంతటికీ కూడా అంతర్యామిగా యానే ఎన్నం, సృష్టి నాదే, అందులో ఉండే అంతర్యామిత్వము నాదే. కడల్ జాలం కొండేనం, కొండేనం మహాబలి దగ్గర నుంచి ఈ భూమిని అంతటినీ కూడా తీసుకున్న వాణ్ణి కూడా యానే ఎన్నం. కడల్ జాలం కీండేనం, కీండేనం అండభిత్తి నుంచి విడదీసినటువంటి వాణ్ణి కూడా నేనే. కడల్ జాలం ఉండేనం, మళ్ళీ ప్రళయం వస్తోంది, ఆపద వస్తోంది, ఏమైపోతుందో అన్నప్పుడు మింగిన వాణ్ణి కూడా నేనే. 5 మాటలు చెప్పాడండి. ఆ తల్లి అంటోందనమాట, ఏమిటమ్మా మా అమ్మాయి ఎలా అంటోందో చూడండి. 1, సముద్రం చేత లోకాలన్నిటినీ, ఈ భూమండలాన్నంతటినీ సృష్టి చేయడం నెంబర్ 1. 2, అంతర్యామిగా ఉండడం నెంబర్ 2. 3, మహాబలి దగ్గర నుంచి భూమిని తీసుకొని కొలవడం అనేటువంటి చర్య. 4, పాతాళం నుంచి విడదీసినటువంటి చర్య. 5, ప్రళయకాలంలో మింగినటువంటి చర్య. 5 పనులని చక్కగా నమ్మాళ్వారు 4వ పదిలో చెప్పిన పదాలన్నీ మనకి గుర్తుకు వచ్చేలాగా అద్భుతమైనటువంటి ఒక భూమితో స్వామికి సంబంధం అనేటువంటి దాన్ని స్థాపించినటువంటిది అన్నమాట. సృష్టికర్త, అంతర్యామి, రక్షకుడు,
కొలిచినవాడు, ఉద్ధరించినవాడు, మింగినవాడు అన్ని నేనే అంటోందండి మా అమ్మాయి అని. తల్లి ఏమో బాబోయ్ ఏమిటో ఇది ఇలా ఉంది అంటే ఆ చేసిన భగవంతుడు ఈవిడ్ని ఆవేశించాడు. దైవమే ఈవిడ్ని ఆవేశించాడు అనేటువంటి పదాన్ని చెప్తోంది. ఆ మాట ఎక్కడ? కడల్ జాలత్ ఈసన్ బంధు ఏ రక్కలో, ఆయన గాని వచ్చి ఈవిడ మీద ఆవేశించాడా? కడల్ జాలత్తీర్క్ ఇవై ఎన్ను సొల్లుగేన్ కడల్ జాలత్ ఎన్ మగల్ కర్కిండ్రవే. ఇలా అంటోంది మా అమ్మాయి, ఇలా అంటోంది మా అమ్మాయి అని చెప్పి అందులో ఉండేటువంటి అన్ని విషయాలని కూడా, ఇందులో భావ తీవ్రత ఎక్కువైనప్పుడు మనం భగవతత్వంగా ఎలా మారిపోతాము అనేటువంటి మాటని ఇందులో చెప్పడమే దీని యొక్క పరమావధిగా చెప్తున్నారు అన్నమాట. నిన్న మనం 7 వ్యాఖ్యానంలో పద్యం 190వ పేజీ 7 వ్యాఖ్యానం కొంచెం చెప్పుకున్నాము, మళ్ళీ మొదలు పెడుతున్నాను ఒక్కసారి. తిరువాయుమడియల్ ప్రీతి అప్రీతి సమమాయినే సెండ్రదు. ఇంతకు ముందు తిరువాయుమడిలో ప్రీతి అప్రీతి సమంగా ఉన్నాయి. இரண்டுமாய் கலந்து சென்றால் பிரீத்தியே தலையெடுக்கோமாமிரே భాగ్యహానియాలే అప్రీత్యంశమే తలై ఎడుతుంది. రెండు భావించేటప్పుడు మంచే ఎక్కువ గుర్తొస్తుందండి, చెడును మర్చిపోతాం. కానీ నమ్మాళ్ళ దురదృష్టము ఆయనకు దూరం అయ్యాము అన్న అప్రీతి భావమే చాలా ఎక్కువగా ఉంది. ఆగయ్యాలే, అందువల్ల కొన్ని బుక్స్ లో ఆగయ్యాలే అనే పదం పడలేదు. లేని వాళ్ళు రాసుకోండి, ఉన్నవాళ్ళు సరే. ఆగయ్యాలే కీழ் ఉరివెళి పాటాలే అవనై స్మరిత్తు ధరితాం సమంబోయే. అందువల్ల ఇంకా ఆయన్నే తలుచుకుంటూ అలా బత్తాల్ వరం వచ్చి మనస్సు శిథిలం అయిపోతుంది. ఆయన కనపడడం లేదు. భావించినా ఆయన కనపడడం లేదు. ఇప్పటి తువండి పిరువాతాం అయ్యాలే అవనై అనుకరిత్తు ధరికప్పాతిరాళ్ళు. అందువల్ల ఆయన్ని ఎలాగైనా సరే ఒకసారి భావించాలి. తీవ్రమైనటువంటి భావన. ఆ భావన ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆయనే అయిపోతున్నారు నమ్మాళ్ళవారు, పెరుమాళ్లే అయిపోయారు నమ్మాళ్ళవారు. తల్లి అంటోంది కూతురు భావన కాబట్టి మా అమ్మాయిని పెరుమాళ్ళు వచ్చి ఆవేశించారు. ఇత్తై కండ తిరుత్తాయా. దీన్ని చూసినటువంటి తల్లి ఇది వేదేనం మణి మంత్ర ఔషధాదిగళాలే వంద వికారమో ఎన్ను సంకిత్. ముందు వాళ్ళ అమ్మాయిని చూసింది. చూసేటప్పటికి ఏమిటి ఇది ఇలా అయిపోతుంది, ఒక మణిని చూపిస్తారండి. ఆ మణి ప్రభావం చేత స్మృతి విభ్రమం కలుగుతుంది. మనం ఏమంటే అది చేసేలా అయిపోతూ ఉంటారు అవతల వాళ్ళు. మణి ఒకటి, మంత్రం వేశారనుకోండి, అంత ఒక్కసారి స్మృతి పదం నుంచి తానెవరో మర్చిపోయి అవతల వాళ్ళు ఏది చెప్తే అది చెప్తారు. అలాగే ఔషధం మనకి తెలిసినటువంటిది, బాగా కంట్రోల్ తప్పి ఉన్నారనుకోండి, ఓ మాత్ర పడేస్తారు. అలాగా నిద్ర అది కాదు, ఏదో జీవోత్సవావస్థ అని చెప్పి ఏదో ఒక అవస్థలోకి వెళ్ళిపోతుంటాం. అంటే మన స్థితి నుంచి మనని మార్చడానికి ఎన్ని రకాల ఉన్నాయి. మణులను చూపించవచ్చు, మంత్రాలను చూపించవచ్చు, ఔషధాలని ప్రయోగించవచ్చు. వీటి వల్ల వచ్చిన వికారమా మా అమ్మాయి ఇలా అవుతోంది ఏమిటి అని తల్లడిల్లిపోతోంది. తాయారం అంగన్ ఒరు పొడై కాణామయ్యాలే. వాటి లక్షణం ఒక్కటి ఈవిడి దగ్గర కనపడలేదు. అంటే ఈ మూలిటి ప్రయోగం కొంతవరకే పనిచేస్తుంది, తర్వాత స్పృహ వస్తుంది, తర్వాత మామూలుగా అవుతారు. అలాంటి లక్షణాలు ఏవి ఇక్కడ ఆళ్వార్ నాయకిలో తల్లికి కనిపించలేదు. ఒక భావం గుర్తుపెట్టుకోండి, తల్లి భావం పిల్ల భావం ఒకచోటే ఉందండి. వేరే తల్లి లేదు, వేరే పిల్ల లేదు. ఆళ్వార్లుగా ఉన్నారు, నాయికా భావాన్ని ఆవేశింప చేసుకున్నారు. అందువల్ల తాము స్త్రీత్వాన్ని పొందారు. అందువల్ల తాయిమారు వారిస్తున్నట్లుగా పొందారు. మన మనస్సుకి మనస్సు, బుద్ధి, చిత్తం ఇలా పేర్లు, మతి
ఇలా పేర్లు ఉన్నాయండి. ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క పేరు చెప్తారు. అలాగే ఈ మనసులో కలిగినటువంటి భావనా విశేషం వల్ల అన్ని అవస్థలు ఆళ్వార్లు పొందుతున్నారు అని మనం అర్థం చేసుకోగలిగితే చాలు. మన వరకు అంతవరకు చాలన్నమాట. అంగన్వరు పుడైగల్ కాణామయ్యాలి. అబ్బే ఏ ఆధారం దొరకలేదండి. మంత్రం కాదు, ఔషధం కాదు, మణి కాదు, ఏది కాదు. అదల్ల ఎందరిందాళ్. అబ్బబ్బే ఇవేవి కాదండి. మా అమ్మాయి ఇలా అవడానికి కారణం అవனை పిరిగయ్యాలే వందార్థమయ్యాలే. ఆయనకి విశ్లేషించడం వల్ల, ఆయనకి దూరంగా ఉండడం వల్ల ఆ వ్యసనాన్ని అనుభవించలేని బాధ అనుకరిద్దుద్దరిక్కిరాళి என்று తెలియమాట్టిత్తిలళ్ళు. ఈవిడ తెలుసుకోలేకపోతున్నారు. ఆ పరమాత్మ తత్వాన్ని తన మీద ఆరోపించుకుంది అన్న విషయం తల్లికి తెలియలేదు. అంతవరకు అది ఇవ్వళవిలే పుగుందు ఇది తానని ఎన్నో ఎనవప్పుగుంద బంధుక్களை பார்த்து తిరుత్తాయార్. అందరూ చుట్టూ చేరిపోయారు. మనకి రెండు బాధలు. ఒకటి అమ్మాయి ఇలా అయిపోయిందని బాధ, రెండోది అందరూ చుట్టూ చేరి ఏమైంది మీ అమ్మాయికి అని ఓ చంపేస్తూ ఉంటారనమాట. వీళ్ళకి సమాధానం చెప్పుకోవాలి, తన మనస్సుకి సమాధానం చెప్పుకోవాలి. ఇంత కష్టంలో అవనోట్టై వచన వ్యక్తి సాధర్మ్యక్తాలు. వచన స్వామి యొక్క మాటలు అంటే నన్ను నమ్ముకోండి, నేనున్నాను నీకు అనేటువంటి మాటలను ఒకసారి గుర్తుకు తెచ్చుకొని జ్ఞానముద్ర నిరీక్షణాదిகள் ఇరందపడియాలం. నేను నీకు చెప్తాను విను అని చెప్పి ఒకసారి ఇలా జ్ఞానముద్ర పెట్టేసి, ఆచార్య ముద్ర పెట్టేసి ఏమేమిటో చేసేస్తాను. ఇప్పుడు మనం పిల్లలు ఆడుకుంటూ ఉంటారు చూడండి. అందులో రామానుజుల వారి టైంలో కథ జరిగిందని చెప్పుకుంటాను చూడండి. రోడ్డు మీద పిల్లలు ఆడుకుంటున్నారు. అందులో ఒక ఆయన ఆచార్యుడిగా కూర్చొని జ్ఞాన బోధ చేస్తున్నాడు, మిగిలిన వాళ్ళు శిష్యుల్లా వింటున్నారు అని నాటకంలాగా ఇలా జ్ఞాన బోధ పెడుతూ ఉంటుంది కండి. మధ్యలో అసలు ఏమిటంటే జీవాత్మ ఏమిటంటే అంటూ ఉపన్యాసం మొదలు పెడుతుంది అనమాట. సర్వేశ్వరుని ఇవర్ పక్కడిలే ఆవేశిత్తేనాగ వేణుం ఎన్న సొల్లెగిరాళ్ళు. ఏం లేదమ్మా, పెరుమాళ్ళు వచ్చి మా అమ్మాయిని ఆవేశించారమ్మా, ఆయన చేత ఆవిష్టురాలై ఉందమ్మా అని చెప్పి చుట్టూ వాళ్ళకి సమాధానము చెప్తోంది అను. అనుకరిత్తు ధరిక్కిరాళి అన్నరియు మాటామయ్యాలే. అది కూడా తల్లికి పరిపూర్ణంగా తెలియట్లేదు. అనుకరణతోటి ఈవిడ ప్రాణాలని నిలబెట్టుకుంటోంది అన్నటువంటి మాట కూడా బాగా తెలియడం లేదు. పిరివాత్తామయ్యుండా నాలు అనుకరిత్తు ధరెక్క కడవదిరే. వ్యసనాన్ని భరించలేనప్పుడు మనసు ఆ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది. నేనే నువ్వు, ఇంకప్పుడు నేను నీకు దూరం అవడం అన్న మాట ఉండదు కదా. అప్పుడు ప్రాణాలు నిలబడతాయి అన్నమాట. అంటే భావ తీవ్రత అండి ఇదంతా కూడా. అతిగా తెలుసుకుని పిచ్చెక్కిపోతుంది అనమాట. ఇంకా నువ్వే నేను మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే ఏమండి ఎక్కడైనా ఇలా జరిగింది ఉందండి, మరీ ఇంత ప్రేమలు ఉంటాయండి అని. ప్రేమ పరాకాష్టాలని మనం చెప్పలేమండి. ఇప్పుడైతే బలహీనతల చేత వాళ్ళ అవతల వాళ్ళని చంపేయడము, వాళ్ళని చంపుకుని ఆత్మహత్యలు చేసుకుని పోవడము ఈ బలహీనతని చాటుతోంది ఇప్పుడు పరిస్థితి. అది మనకి ప్రబంధాలు అందించినటువంటి మన సాహిత్యం, మన పెరుమాళ్ళ చరిత్రలు అందించినటువంటి వైశిష్ట్యం ఏమిటంటే అనుకరణ అనేటువంటిది ప్రాణాన్ని నిలబెడుతుంది. ఏమండి ఎక్కడైనా ఇలా జరిగిందండి? ఉంది అని చెప్తున్నారు. 191 పేజీ 2వ లైన్లో కృష్ణోహమేష లలితం వ్రజమ్యాలోక్యతాంగతి. అది ఒక అందమైనటువంటి కృష్ణావతార సమయంలో జరిగినటువంటి ఒక విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. ఏమని చెప్తున్నారు? ఆ గోపికలందరూ కూడా చాలా అందమైనటువంటి గోపికా గీతల యొక్క ఆ వైశిష్ట్యాన్ని కూడా ఇక్కడ చెప్పారండి. చాలా అందమైనటువంటి గోపికా గీతలు. అది అసలు ఒక అద్భుతమైనటువంటి టాపిక్ అనుకోండి. మనకి రాసక్రీడ చేస్తున్నారు, ఉన్మస్తకావస్థ వచ్చేసింది, ఇంకా తట్టుకోలేకపోయారు. దానితో కృష్ణుడు ఎక్కడ ఏమవుతాడు, ఎప్పుడు వస్తాడు, ఏం చేస్తాడు అనేటువంటిది
ఓ కృష్ణుడి గురించి ఆలోచించి ఆలోచించి ఆలోచించి, నాయనా నువ్వు ఎప్పుడొస్తావు నేను మీతో ఎప్పుడు కలుస్తాము అనేటువంటి దాంతో ఈయనేం చేశాడు, ఏం చేస్తాం వీళ్ళ భక్తిని పరీక్షిద్దామని ఉన్నట్టుండి మాయమైపోయాడు కదండి. అసలు భాగవతంలోకి వెళితే, భాగవతంలోకి ఎందుకు వెళుతున్నాం అంటే వాడు భాగవత జయంతి కూడా కాబట్టి ఒక్కసారి 1-2 శ్లోకాలని మనం అనుసంధానం చేసుకున్న విష్ణు పురాణం అయినా ఏదైనా సరే, జయతేధికం జన్మనా వ్రజ శ్రయత ఇందిరా శస్వదత్రహి దయిత దృశ్యతాం దిక్షు తావకా త్వయి ధృతాసవః త్వాం విచిన్వతే. చాలా అందమైనటువంటిదండి ఇదంతా కూడా. మామూలుగా గుణాష్టకము అనేటువంటిది మనం పొంది స్వామితో ఏకత్వాన్ని పొందుతాము అన్న భావన కదండి ఇవాళ పాసురం యొక్క తాత్పర్యార్థము. అంటే మిగిలిన అవతారాలన్నీ వేరు, ఈ కృష్ణావతారంలో గోపికలు పొందినటువంటిది తాదాత్మ్యం వస్తే అలాగే అయిపోతుందండి. మనకి శ్రీకృష్ణ కరుణామృతంలో ఒక శ్లోకం ఉందండి. ఆవిడ విక్రేతు కామా కిల గోపకన్య మురారి పాదార్పిత చిత్త వృత్తి దద్యాధికం మోహవసాదవోచ తే కృష్ణ దామోదర మాధవేతి అంటారు. ఇవాళ పాసురంకి కరెక్ట్ గా సరిపోయేటువంటిది అనమాట. ఏమిటే నీకు పిచ్చెక్కిపోయింది, మాట్లాడితే కిషుడు అంటావు, వెళ్ళు పాలు పెరుగు అమ్ముకొని రా అని చెప్పి వాళ్ళ అత్తగారు ఆ పెరుగు కొండని నెత్తిమే పెట్టి పంపించిందండి. కానీ మనసంతా కృష్ణ పరమాత్మే నిండిపోయి ఉన్నాడేమో కృష్ణ గోవింద కృష్ణోయమ్మ కృష్ణ గోవిందోయమ్మ గోవింద అని అమ్ముతోందిటండి. దద్యాధికం మోహవసాదవోచత్ హే కృష్ణ దామోదర హే దామోదర. ఇదేమిటి ఇలా అమ్ముతోంది అంటే తద్భావ భావితము, అందమైనటువంటి మాట అని చెప్పారండి. ఏంటంటే అదే మనం అయిపోయాము. శరదుదాసయే సాధుజాత సరసిదోదర శ్రీముషాదృశ సురతనాదతే శుల్కదాసికా వరద నిఘ్నతో నేహ కిం వద. చాలా అందమైనటువంటిది. శరత్కాల సమయము అంటే ఆ రాసక్రీడను అంతటినే అవి అత్యద్భుతంగా ఉన్నటువంటి ఆ సరోవరాలు, అందులో వికసించినటువంటి ఆ కమలాలు, ఆహ్లాదకరమైనటువంటి ఆ సమయము, ఇవన్నీ ఒక్కసారి తలుచుకునే గోపికలందరూ కూడా ఉన్మస్తకావస్థకి ఎలా వెళ్ళిపోయారు. ఉన్మస్తకం భరించలేనంత ఆనందం, ఎక్కువ ఆనందం కలిగితే విషజలాశయాత్ వ్యాళ రాక్షసాత్ వర్షమారుతాత్ వైద్యుతానలాత్ పురుషమయాత్మజాత్ విశ్వతో భయాత్ వృషభతే వయం రక్షితాముహు. ఇలాగా చాలా ఉన్నాయి అనుకోండి. ఊరికే ఒక్కసారి తలుచుకోపోతే ఎలాగా తలుచుకోవడం, దాన్ని కూడా మనము ఆ గోపికలందరూ కూడా కృష్ణోహమేష లలితం వ్రజం యాలోక్యతాం గతికి நான் கிருஷ்ணன் இங்கனே நடக்க புக்கான் என்றேன் நடை చక్రవర్తి పిడిక్క వేండుంబడియాగా. అందులో ఒక గోపిక ఏమైపోయిందిటండి, ఇప్పుడు నేనే కృష్ణుని అనుకోండి కాసేపు అనుకుందిటండి. వెంటనే కృష్ణుడిలాగా భంగిమలు పెట్టేసిందిట. పెట్టేసి నాన్ కృష్ణన్, ఇగో ఇప్పుడు నేను కృష్ణుణ్ణి, ఎంగనే నడక్క పుక్కానిండ్రేన్, ఇగో ఇప్పుడు నా గమన సౌందర్యాలు చూపిస్తాను చూడండి అని ఇటు నుంచి అటు నడిచేస్తా ఉందిటండి. వృషభ గమనమా, శార్దూల గమనమా, గజగమనమా, ఏ గమనమో ఏదో అలా 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 నడుస్తూ కృష్ణుడు అంత బాగా నడిచానా చూస్తున్నారా అని అడుగుతా ఉందిటండి. నడై చక్రవర్తి పిడిక్క వేండుంబడియాగా అంటే అందంలో నడకలో అసలు కృష్ణుడు, ఆయనకి చతురాత్మ చతుర్వ్యూహ చతుర్గతి అనే మాట ఒకటి ఉంది కదండి. 4 విధాలైనటువంటి గమన సౌందర్యాలు కలిగిన వాడు అనేటువంటి మాట ఒకటి ఉంది కదండి. అందువల్ల కణ్ పడైతారడయ్య కండు కొండుగోల్ ఎన్నాళ్ళిరే. చూస్తున్నారా, కళ్ళున్నందుకు సార్థక్యం చేసుకోండి. నేను అలాగే నడిచానా, అలాగే నడిచానా అని అనుకరణ చేస్తోంది. ఇది ఎందుకు ఇచ్చారు మనకి
కృష్ణుడి పరమాత్మ తత్వాన్ని నమ్మాళ్ళవార్లు అనుకరిస్తున్నారు. ఇది అనుకరణ. భావన ఎక్కువ అయ్యేటప్పటికి తానే కృష్ణుడైపోయి నడుస్తూ ఉండడం అన్నమాట. చాలా చాలా దీన్ని ఏమంటారు, మానసిక శాస్త్రానికి, సైకాలజీకి ఇది చాలా దగ్గర విషయం అండి. అంతా అయిపోయాక వాళ్ళని బాగా తలుచుకున్నప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఉంటాడు అనుకోండి, ఆ జుట్టు ఇలా మీద పడుతూ ఉంటుంది అనుకోండి, ఇలా ఇలా అనుకుంటూ ఉంటారు. ఆ వ్యక్తి గుర్తొచ్చి 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 ఇంట్లో కొడుకు కూడా ఇలా అంటాడు. ఇవన్నీ చేష్టలు అన్నమాట, ఒక ఆనందాన్ని చెప్పేటువంటివి అన్నమాట. అలా భక్తులు చేసేటువంటి చేష్టలుగా. ఒక ఆవిడేమో అందంగా సొగసుగా నడుస్తోంది, ఇంకో ఆవిడ దుష్ట కాళీయ తిష్టాత్ర, దుష్టుడైనటువంటి కాళీయుడా. దీనికి కింద కింద ఒక్కటి మాత్రం చెప్పాలి, చెప్పడం తప్పదు. ఏమిటి అంటే, దేహాత్మాభిమానికం జీయర్ అరుంబదంలో సెకండ్ పేరాలో 4వ లైన్లో ఇచ్చారండి వ్యాఖ్యాన గ్రంథాల్లో. దేహాత్మాభిమానికం దేహాత్మిభానం ముత్తిన వేరెండు తోత్తాదా పోలే பிரகாரி அளவும் செல்ல தன்னை அனுசரித்துடைய பாவனை முத்திலவன் சொல்லும் வார்த்தையும் சொல்லலாம் என்கிறார். பாவனா பிரகர்ஷத்தாலே தத்பாவ பாவமாபன்னः ததாசௌ பரமாத்மனா భవతి అభేది భేదశ్చ తస్య జ్ఞాన కృతో యదః అని అన్నట్లుగా ఇందులో ఇచ్చారండి. ఈ దేహం మనము అని లోపల ఉన్న ఆత్మ ఈ దేహాన్ని భావించినట్లుగా ఆ ఆత్మలో లోపల ఉన్న పరమాత్మ ఆత్మని తనకి శరీరంగా భావించినప్పుడు ఇలాంటి భావన వస్తుంది. ఇదే శారీరక మీమాంస అనేటువంటి వృత్తాంతాన్ని చెప్తున్నారు అన్నమాట. అంటే ఇక్కడ ఒక ఆవిడేమో అందాలు నడక చూపించింది కదండి, ఇంకో ఆవిడేమో ఇగో నేను కృష్ణుణ్ణి, నువ్వు కాళీయుడివి అందుకండి. రెండవది, వెంటనే ఈవిడ కాళీయుడిలాగా తలలు పెట్టేసి ఇలా వంగిపోయింది, ఈవిడ మీద ఆవిడ ఎక్కేసి నాట్యం చేసేస్తూ ఉందన్నమాట. ఎక్కువ ఆనందం కలిగినప్పుడు చేసేటువంటి అప్పుడు కాళీయుడు అని అనుకున్న అమ్మాయికి ఒక ఆనందం అంట, ఏమిటంటే కృష్ణుడే నా మీద నాట్యం చేస్తున్నాడు అనేటువంటి ఒక దివ్యమైనటువంటి భావనట. ఆ పాదధూళి నా శిరస్సున పడుతోంది అని ఆవిడ అనుకుంది. మరి అనుకరించిన ఈవిడ నేనే కృష్ణుణ్ణి అనుకుని ఆనందంలో మునిగిపోతోంది. ఇలాగా కృష్ణావతారాన్ని వాంఛించడము అనేది మనము అక్కడ చూసాం కదా అంటారండి. అంటే ఇలాగా గోపికలు చేసినటువంటి చేష్టలు ఎన్నో ఉన్నాయి. ఆ గోపికా గీతలంతా కూడా వాళ్ళు ఎలాగ కృష్ణ విరహంలో కృష్ణుణ్ణి అనుసరించి ఆనందాన్ని పొందారు అనేటువంటిది. ఒరిత్తి కాళీయనాయి కిడక్క ఒరిత్తి కృష్ణనాయి ఏరియాడినాడిరే. ఒక ఆవిడ కాళీయుడిగా వంగిపోతే ఒక ఆవిడ కృష్ణుడిగా పడగల మీద నాట్యం చేస్తున్న భావనని పొందుతోంది. கிருஷ்ணனானவள் தானும் இவளை காளியன்னே நினைத்து கண்டத்து துகைத்தாடி ஓர் அனுகரித்தால் மெய்ப்பட்டாளே. அவர்கள் ஓர் அவதாரத்திலே అనుభవికయ్యాలే అంగుళ్ళ చేషితంగళే అనుకరిస్తారుగల్. వాళ్ళిద్దరు భావాలని చెప్పారండి నంబిళ్ళయ్య గారు. ఒక ఆవిడేమో తానే కృష్ణుణ్ణి అనిపోయి ఓ ఆనంద నాట్యం చేస్తోంది, ఒక ఆవిడేమో నేను కృష్ణుణ్ణి ధరించాను అని ఆనంద నాట్యం చేస్తోంది కాళీయుళ్ళగా. వాళ్ళిద్దరికి ఇంతకీ భావనలోనే ఒక ఉత్కృష్టత, ఆ ఆనంద అనుభవం ఆ సమయంలో ఇంకా లేదు. మనకి లౌకిక అనుకోండి, దీన్ని హాస్యాలుగా చెప్పుకోవచ్చు. ఇద్దరు శత్రువులు ఉన్నారనుకోండి, వాళ్ళు అలా యాక్ట్ చేయవలసి వచ్చింది అనుకోండి, ఇప్పుడే తగిన సమయం అని చెప్పి ఆ పైనెక్కిన వాళ్ళ కింద వాళ్ళని తొక్కి 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 పాడేస్తారు. కక్ష తీర్చుకునేటువంటి అవకాశం వస్తుంది. లౌకిక భావాల్లో అయితే ఇలాంటి పరిస్థితి వస్తుంది అనమాట. ఎరా నన్న వాడు ఇవాళ ఈ మాట అంటావా అని ఒక్క ఎగురుతూ ఉంటాడు. ఆ కక్ష అంతా వీడి మీద తన్నుల ద్వారా చూపిస్తూ ఉంటాడు. ఇలా హీనమైనటువంటి భావాలు కాదండి ఇవి. వైదికమైనటువంటి పరమాత్మతత్వాన్ని ఆరోపించుకున్నటువంటి భావాలు అవడం వల్ల ఆహా కృష్ణ నా మీద నాట్యం చేస్తున్నావా అని వంగిన గోపిక ఆనందపడిపోతుంటే, అవును నేను కృష్ణుణ్ణి అని కృష్ణత్వాన్ని ఆరోపించుకున్న
గోపిక ఇంగ్ కాల్ నడైదారామయ్యాలే. ఇక్కడ అన్ని అవతారాలని పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతారాలన్నిటినీ కూడా తమ మీద ఆరోపించుకొని అంగుప్పోలే కాయకమాన అనుకారం వల్ల అక్కడ వాళ్ళు గోపికలు శారీరకంగా ఫిజికల్ గా వాళ్ళ ఆ పని చేశారు. ఒక ఆవిడ వంగోవడం, ఒక ఆవిడ ఎక్కడం, నాట్యం చేయడం, ఇలాగా వాచిక మత్రత్తాలే ఆయిత్ అని కరుదు. ఇక్కడ నమ్మాళ్ళవార్లు పాసుర రూపంగా అనుకరిస్తున్నారు. చిన్న పాయింట్ అనమాట, చక్కటి పాయింట్ అనమాట. మాటలలోనే దృశ్యం మన కళ్ళ ముందు అలాగా కనిపించేసినట్లుగా నమ్మాళ్ళవార్ల యొక్క భావనా బలము ఉంది అని. ஸ்திரீத்வத்துக்கு எல்லையான இவள் புருஷோத்தமன் சொல்லும் வார்த்தையும் சொல்லா நின்றாள். స్త్రీత్వత్వకు ఎల్లయ్యాన ఇవళ్. వేరే స్వాతంత్ర్యము పారతంత్ర్యము అనే 2 మాటలు ఉన్నాయండి. ఒక అందమైనటువంటి మాటలు. స్త్రీత్వానికి అవధి అనే అంటారు. అంటే ఇక్కడ నమ్మాళ్ళవార్ల యొక్క స్థితిని, పారతంత్ర్యాన్ని ఆచార్య హృదయంలో మనకి నాయనారు చాలా 3 ముగ్గులతో పోలుస్తారండి. ఒకటి అంటే దశరథుడు భరతుడు కాంబినేషన్ లో, జనకుడు సీత, వసుదేవుడు, అలాగే చిన్న కృష్ణుడు. ఈ మూత్తపెన్నాని సీత ఆచరించినటువంటి ధర్మాన్ని చెప్పడంలో జీవ ధర్మాన్ని అడుగడుగునా చాటడం అనేది 3 ఇన్సిడెంట్స్ ఇస్తారండి. అక్కడ ఎక్కడ ఆచార్య హృదయంలో మనకి చెప్పినప్పుడు పారతంత్ర్యానికి పరాకాష్ఠం భరతుడు. అది మనకి ఈ భగవద్ విషయం మొదటి శ్రీయప్పతులు చెప్పుకున్నప్పుడు 3వ శ్రీయప్పతులో భరతుడి యొక్క లక్షణాన్ని మనం చాలా వైసిధ్యంగా చెప్పుకున్నాము అని. 2వది సీతామాత, జనక వంశంలో పుట్టినటువంటి సీత. నేను ఏదో హనుమంతుడికి అగ్ని చల్లారాలి అని అన్నప్పుడు సీతోభవ హనుమత అంటే చల్లారింది కదా, అదే నోటితో నష్టోభవ రావణ అని అంటే రావణుడు పడతాడు, కానీ నేను నా స్వాతంత్రాన్ని ఉపయోగించుకోవడం లేదు. సరైస్తు సంకులాకృత్వాలంకాం పరబలార్దన మా అన్న ఏదిరి కాకుస్తా తత్వ సదృశం భవేత్. ఆయన రావాలి, బాణాలతో నింపాలి, రావణ సంహారం చేయాలి, నన్ను తీసుకు వెళ్ళాలి అనేటువంటిది పరాధీనత. అంటే జీవాత్మ స్వతంత్రుడు కాదు, పరుడికే అధీనుడు అనేటువంటిది ఆవిడ చాటినటువంటిది. 3వది గోపికలు చాటినటువంటి భక్తి. వారికి మనం కథలు చెప్పుకున్నాం చూడండి. కృష్ణుడికి తలనొప్పి వచ్చింది అని సరదాగా ఒకరోజు చెప్పుకున్నామే. ఏమి ఇవ్వాలి అంటే భాగవత పాత ధూళి ఇస్తే తలనొప్పి తగ్గిపోతుంది అని అంటే నారదుడు అయ్య బాబాయ్ నేను ఇవ్వను, నా పాదధూళి పరమాత్మ నెత్తిని పెట్టడం ఏంటి అని వెళ్ళిపోతాడు దూరంగా. గోపికలను అడిగి తీసుకురావయ్యా అంటే వాళ్ళు ఇన్ని నీళ్లు నేలమే పోసేసి బురద చేసేసి ఇంత ముద్దలు చేసేసి ఇదిగో తీసుకెళ్లి కృష్ణుడికి రాసేయి అంటారు. అంటే పాదధూళి ఇలా ముగ్గురిని నాయనారు మనకి ఆచార్య హృదయంలో చెప్పినట్లుగా ఇక్కడ ఇంకా ఈ ఆత్మ సిద్ధాంతాన్ని మనకి పురాణంలో ఉన్నదాన్ని రాయల వారు కూడా శ్రీకృష్ణ మామూలుగా ఆముక్త మాల్యదలో ఖాండిక్య కేశధ్వజ సంవాదము అనేటువంటి వృత్తాంతంలో కూడా చాలా అద్భుతంగా చెప్తారు. అందువల్ల ஸ்திரீத்துவத்துக்கு எல்லையான இவள் புருஷோத்தமன் சொல்லும் வார்த்தையும் சொல்லானின்னாள், அறிவுக்கு விஷயம் விவசமாயிருக்க சர்வஜன் சொல்லும் வார்த்தையை சொல்லானின்னாள் ఎన్నుకొండు இவள் செய்தபடியை తిరుతాయారు ఎనవ పుగుందవర్గలకు చొల్లుగిరార్. ప్రశ్నించేటువంటి బంధువుల అందరికీ కూడా అమ్మ ఇది వాచికమైనటువంటి అనుసరణ, శారీరకమైనటువంటిది కాదు. ఇది నాదా పరిపూర్ణ స్త్రీత్వము, భగవంతుడా పురుషులలో ఉత్తముడు. ఏంటమ్మా మీ అమ్మాయి ఇలా చేస్తోందని మీరేమీ ఆశ్చర్యపడకండి. ఇది భగవత్ సౌందర్యానికి, దివ్య మంగళ విగ్రహ సౌందర్యం కిందటి తిరువాయిమటిలో మనం చెప్పుకున్నామే అంజనేయంలో, అలాగే చెప్పుకున్నటువంటి ఆ పరిపూర్ణత్వానికి పడిపోయినటువంటి మా అమ్మాయి ఇలాంటి ఉదాత్తమైనటువంటి భావాన్ని పొందింది అని మనం ఆత్మే దేహము అని ఎలా అనుకుంటున్నామో, అప్పుడు నేను అని ఎలా వ్యవహరిస్తున్నామో, అలాగే నమ్మాళ్ళ వాళ్ళు కూడా తద్భావ భావమాపన్న
తదాసో పరమాత్మన భవత్యభేదీ భేదస్య తస్యాజ్ఞాన కృతో భవేత్. అప్పుడు నేను నువ్వు అనేటువంటిది వేరే ఉండదు, మనమే అది అయిపోతాం అనేటువంటి అందమైనటువంటి భావాన్ని ఇందులో మనకి మనం చక్కగా సమాధానం చెప్పుకోవాలి, ఇతరులకి కూడా చెప్పాలి. ఏమి అని అంటే పరమాత్మ యొక్క భావన ప్రకర్ష వల్ల నమ్మాళ్వార్లు ఈ 10ని తానే సృష్టి స్థితిలయ కారకుడైనటువంటి పరమాత్మ తత్వంగా అందంగా చెప్తున్నారు అనేటువంటిది ఆ ఆరోపణకి కారణము భావన ప్రకర్ష. ఆ గోపికలు ఎలా తమపై తాము ఆరోపణలు చేసుకున్నారో నమ్మాళ్వార్లు కూడా అలాగా తమ యందు పరమాత్మ తత్వాన్ని ఆరోపించుకుంటున్నారు అని చెప్పే వ్యాఖ్యానంగా ఇది సాగుతుంది. కడల్ జాలం செய்தேனும் யானே என்னும் கடல் ஜாலம் ஆவேனும் யானே என்னும் கடல் ஜாலும் கொண்டேனும் யானே என்னும் கடல் ஜாலும் கீண்டேனும் யானே என்னும் கடல் ஜாலும் உண்டேனும் யானே என்னும் கடல் ஜாலத்தீசன் வந்து ஏறக்கொலோ கடல் ஜாலத்தீர்க்கு இவை என் சொல்லுகேன் கடல் ஜாலத்து என் மகள் கற்கின்றவே. దేవేశం కోలనాదన్నతైతమనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకం చ గోవిందం కూరనాదేన చ సా కురు కేశేంద్ర సిద్ధం యతీంద్రం మాలాధృద్యామునార్యో మమ హృది నిదదే రామ పద్మాక్షనాదం திருவருண்மால் சேனமுதலே செடவோ பன்னாதமணி சீரைய கொண்டார் மணக்கால் நம்மி சென்றாமாள வந்தார் குருமாலாதர குருகை பிரார்த்து அம்பாமி திராசர் கோவிந்தர் பூஜை சத் பட்டர் வேதாந்தமனேரு கண்ணர் கம்புடைய நம்பிள்ளை வழியிடழுத்தற்கே இந்த மாதவர் பற்பனாவர் இவரருளாளர் திருவடியொன்றைய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன் என்னுள் சேர்ந்தனவே. நமோஸ்து தேவராஜாய் சதுர்கிராம நிவாசினே ராமானுஜார்யதாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீசைலநாதாய குந்தே நகர ஜன்மனி பிரசாதலப்ய பரம பிராப்ய கைங்கர்யசாலினே ஸ்ரீசைலேஷ தயாபாத்திரம் தெய்வத்யாதி குணார்ணவம் யதீந்திர பிரவணம் வந்தே ரம்யஜாமாதரம் மணிம் வாரி திருவாய் மழைப்பருளை மாதக வாழ்வாழம் மனவாழ மாமனவன் வாழை வன்மாரம் திருவாய் மழைப்பள்ளை மாநிலத்தோர் தேரும்படை உரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசக பாத சேவா பிரகாகில திரவிட வேத ரகசிய ஜாத்தம் ஸ்ரீ கௌதம வேத மஸ்தக பாதே గోపాల దేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనూభవం వేదాంతాచార్య శిష్యం వళేవర్లువాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్ట సేవదం శ్రీ లక్ష్మణార్య విముదం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.